హుస్నాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో రైతుల కొనుగోలు చేసే వడ్ల దగ్గర మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన హుస్నాబాద్ పట్టణ పార్టీ పక్షాన నిన్న అకాల వర్షానికి మరి వడ్లు దడవడం జరిగింది. ఆ రైతులను పరామర్శించి వారి ఇబ్బందులు ఏందో అడగడానికి ఈరోజు మార్కెట్కు భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా రావడం జరిగింది. గత నెల 15 రోజులుగా పాపం వాళ్ళు ఈ వ్యవసాయ మార్కెట్లో వడ్లు నానవోసుడు, ఎండబెట్టుడు, అదేవిధంగా మళ్ళీ అట్లనే పోగు చేసి మళ్ళా ఎండబెట్టి మరి వాళ్ళు 10-15 రోజులుగా నిరీక్షిస్తూ ఉన్నారు. తాలు తరుగు పేరుతో వాళ్ళను అధికారులు తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. గన్ని బ్యాగులు ఇవ్వకుండా మరి 10-15 రోజుల నుంచి రైతులను ఇబ్బంది పెట్టడం మూలంగా అకాల వర్షాలు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణ శాఖ సూచించినా కూడా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వారికి కార్పెట్లు మరి టార్పాలిన్లు ఇవ్వకుండా ఈ రకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మరి హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోనే పట్టణ కేంద్రంలోనే రైతులు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే మరి నిమ్మకు నీరెత్తినట్లు పొన్నం ప్రభాకర్ గారు కనీసం ఈ హుస్నాబాద్కు వచ్చిన సందర్భంగా మరి ఈ మార్కెట్ యార్డ్ను సందర్శించకుండా ఇక్కడ రైతుల పరిస్థితి ఏంది, 10-15 రోజులుగా తిండి తిప్పలు లేకుండా ఎండలో మరి వాళ్ళు ఈ వడ్లను ఎండబెట్టుకుంటా మరి నిరీక్షిస్తున్న పరిస్థితి. ఎప్పుడు కొంటారో అంటే సమాధానం లేని పరిస్థితి. మార్కెట్లో మరి తిండి తిప్పలు లేకుండా వాళ్ళు మరి వాళ్ళ వడ్లను ఎప్పుడు కొనుగోలు చేయాలనే ఒక నిరీక్షణ ఈరోజు రైతులకు ఏర్పడిందని చెప్పేసి ఈ సందర్భంగా మరి మేము తెలియజేస్తూ ఉన్నాం. రైతుల పట్ల మీ నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉన్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంటనే మరి అధికారులకు సూచించి ఎవరైతే 10-15 రోజుల నుంచి నెల 15 రోజుల నుంచి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి త్వరితగతిన గన్ని బ్యాగులు అందజేసి మరి త్వరితగతిన కొనుగోలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు కనుక వడ్లను కొనుగోలు చేయకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మీ ఏదైతే మార్కెట్ ముందున్న మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారులు తూతు మంత్రంగా వచ్చి చూసిపోతూ ఉన్నారు తప్ప వీళ్ళ బాధలేంది, వీళ్ళ కథ ఏంది అనేది చూడకుండా మరి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అధికారులపైన వేటు వేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే పూర్తి గన్ని బ్యాగులు కానీ మరి టార్పలిన్ కానీ ప్రతి ఒక్క బార్దాను కానీ ఏదైతే మరి సుతిల్ దారంతో సహా కేంద్ర ప్రభుత్వం మరి ప్రతి వాటికి పైసలు ఇస్తూ ఉన్నది. ఈరోజు వడ్ల కొనుగోలుకు కూడా ఎంఎస్పి ధరతో మరి కేంద్రం కొంటా ఉన్నది. కేవలం వీళ్ళు ఏం చేయాలి, ఈ వడ్లను ఏదైతే ఉన్నదో వాటికి సకల సౌకర్యాలు కల్పించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులు పండిస్తున్న పంట నీటికి తెచ్చుకున్న తర్వాత కొనుగోలు చేసే ప్రక్రియలో వాళ్ళు వేగవంతం చేసి వడ్లు కొనే విధంగా మరి ఏదైతే రైస్ మిల్లర్లు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి కొనే విధంగా చేయాలి. కానీ ఈ రకంగా రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి అనేది సరైంది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారికి విన్నవిస్తూ ఈ కక్షపూరిత వాతావరణం రైతుల పట్ల మరి కొనసాగించకుండా వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మక్కలు దాదాపు ఒక్కొక్క రైతు 2-3 నెలలే ఈ మార్కెట్లోకి తీసుకొచ్చి అయినా కూడా కొనుగోలు చేస్తలేరంటే వాళ్ళ పరిస్థితి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉన్నదో ఈ మార్కెట్ యార్డ్లో నిదర్శనం కనబడుతూ ఉన్నది. కాబట్టి మక్కలు కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ చేయకపోతే ఇప్పుడు చెప్పినట్టు కంపల్సరీ మరి మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.